హైదరాబాద్ కి చెందిన ఓ స్టూడెంట్ ప్రభుత్వ బడుల స్టూడెంట్లకు లైబ్రరీ సర్వీస్ అందించడానికి కొత్తగా ఆలోచించింది. వారి కోసం కథలు, కార్టూన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, పురాణ ఇతిహాస పుస్తకాలను సేకరిస్తూ స్టోరీ అండ్ వీల్స్ ను రూపొందించింది. సిటీలోని చిరాగ్ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న అనన్య పొల్సాని ఒక పాత అంబులెన్స్ వ్యాన్ తీసుకుని దాన్ని మొబైల్ లైబ్రరీగా మార్చేసింది. మిలాప్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ సహకారంతో మరికొన్ని పుస్తకాలు కొనుగోలు చేసింది. అదేవిధంగా ల్యాప్టాప్లు, క్రీడా సామాగ్రిని కూడా సేకరిస్తోంది. నగర వ్యాప్తంగా భారీగా పుస్తకాల సేకరణకు మాదాపూర్లో బుక్ డొనేషన్ డ్రైవ్ చేపట్టింది. ఇక్కడి ఫార్చ్యూన్ టవర్స్ వాసులు 500 పుస్తకాలను డొనేట్ చేశారని అనన్య తెలిపింది. తమ బుక్ డ్రైవ్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని హ్యాపీగా చెప్పింది. ఈ డ్రైవ్ మరో 4 రోజుల పాటు సిటీలోని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో నిర్వహిస్తామంది. 17న మీనాక్షి ట్రైడెన్, 18న రాంకీ టవర్స్, 19న టేజ్ అండ్ జైమ్స్, 20న రాజ్ పుష్పలలో జరుగుతున్నట్లు వెల్లడించింది. స్టోరీస్ ఆన్ వీల్స్ అని మొబైల్ లైబ్రరీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఈ మొబైల్ లైబ్రరీ ప్రాజెక్ట్ నేను మా అమ్మ ఊర్లోకి వెళ్ళినప్పుడులా పరిషత్ హై స్కూల్ కొదురుపాకలో అక్కడ ఒక లైబ్రరీని విజిట్ చేస్తే అక్కడ బుక్స్ ఎక్కువ లేవు. సో దానివల్ల ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పటి నుంచి ఒక 1000 కంటే కొంచెం ఎక్కువ బుక్స్ కలెక్ట్ చేసి ఒక అంబులెన్స్ని డిజైన్ చేపించి స్టార్ట్ చేశాను. ఫెబ్లో కొదురుపాక హై స్కూల్లో స్టార్ట్ చేశాము. జూన్ వచ్చినాక ఇప్పటి నుంచి వేరే ఇంకా ఎక్కువ స్కూల్స్లో పెడదామని ఆలోచిస్తున్నాము. చిల్డ్రన్స్ బుక్స్ కలెక్ట్ చేస్తున్నాము, పిల్లలు ఎంజాయ్ చేసేవి, చదువుకునేవి. చాలా స్కూల్స్ దగ్గర స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లేదని మేము స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసాము. ల్యాప్టాప్స్ ఇచ్చాము, ట్యాబ్స్ ఇచ్చాము, అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అంటే వైఫై ఇచ్చాము వాళ్ళకి, వాళ్ళు చదువుకోవడం. ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ని